హాయ్! వెల్కమ్ టు లవ్ టాకీస్. పరిణయం. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. అభినవ్‌ను చూస్తూ గట్టిగా అరుస్తోంది స్నిగ్ధ. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను స్నిగ్ధ. ప్లీజ్ బ్రతిమాలుతున్నాడు అభినవ్. దయచేసి వెళ్ళబి. నేనిప్పుడు ఏమీ వినే పరిస్థితిలో లేను. ముందు నువ్వు వెళ్ళిక్కడి నుంచి అని అనడంతో ఇక చేసేదేమీ లేక అభినవ్ బయటికి నడిచాడు తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని. వెళుతూనే మళ్ళీ అంతలోనే వెనక్కి తిరిగి నువ్వు ఏమన్నా సరే నేను మళ్ళీ రేపొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే స్నిగ్ధ తన తలుపు గట్టిగా వేసి బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై వాలి గట్టిగా ఏడవసాగింది. స్నిగ్ధ 28 సంవత్సరాల వయసు. అందానికి అర్థం అనిపించేలా ముఖ సౌందర్యం, ముట్టుకుంటే కందిపోయేలా ఉండే తెల్లని చర్మం. ఆమెను ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండే పురుషుడు లేడంటే అతిశయోక్తి కాదు. 24 వయసులో అందరిలాగే ఎన్నో ఆశలతో వరుణ్తో ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్లిలోకి అడుగుపెట్టింది స్నిగ్ధ. 6 నెలలు అందంగా సాగిన జీవితం. పెళ్ళంటే ఇంత బాగుంటుందా అనిపించే వరుణ్ ప్రేమ. ఆమె ఆ 6 నెలలు ప్రపంచాన్ని మర్చిపోయింది. కానీ ఆ కలల కోట కూలిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. కారణం ఆమె అందం. అవును, అదే ఆమె శాపం. ఆమె అందంగా ఉందన్న కారణంతో వరుణ్ ఆమెను బయటికి తీసుకెళ్లడానికి ఇష్టపడేవాడు కాదు. కారణం మగవాడికి సహజంగా ఉండే రోగం, అనుమానం. స్నిగ్ధను బయటికి తీసుకెళ్తే ఏ మగవాడు ఆమెను ఆశగా చూస్తాడో అనే భయం. మొదట్లో ఏం కావాలన్నా వరుణ్ తీసుకొస్తుంటే వరుణ్కి నేనంటే ఎంత ప్రేమో అనుకుంది స్నిగ్ధ. ఆమెకు ఏం కావాలో అడగకుండానే ఆమె ముందు తీసుకొచ్చి పెట్టేవాడు వరుణ్. చీరలు, నగలు, స్వీట్స్, స్నిగ్ధకు ఏమిష్టమో అన్ని క్షణాల్లో ఆమె ముందుండేవి. 1 సంవత్సరం వరకు అంతా బాగానే ఉందని అనిపించినా మెల్లగా స్నిగ్ధకు వరుణ్ పరిస్థితి అర్థమవసాగింది. ఆఫీసుకి వెళ్తూ బయట తాళం వేసుకుని వెళ్ళడం, కనీసం పక్కింటి వాళ్లతో కూడా మాట్లాడనివ్వకపోవడం, చీటికి మాటికి వీడియో కాల్స్ చేసి చూడడం, ఆమె చూడకుండా ఫోన్ చెక్ చేయడం, ఇవన్నీ క్రమక్రమంగా వరుణ్కి తన మీద ఉంది ప్రేమ కాదు అనుమానం ఏమో అనే విషయం అర్థమయ్యేలా చేశాయి. దాంతో స్నిగ్ధ చాలా బాధపడింది. భార్యపై భర్తకు నమ్మకం ఉండాలి. అది లేనప్పుడు ఇద్దరి జీవితాలు నరకమే అవుతాయని వరుణ్కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంది. అందుకే వరుణ్ ఒకరోజు తనతో బెడ్పై ప్రేమగా ఉన్న సమయంలో, వరుణ్, నీకు నాపైన నమ్మకం లేదా అని అడిగింది స్నిగ్ధ. ఛా, అలా ఎందుకు అనుకుంటున్నావు స్నిగ్ధ? నువ్వు నా భార్యవి. నిన్ను నమ్మకుండా ఎలా ఉంటాను? ఇంకెప్పుడు అలా అనుకోవద్దు అని అన్నాడు వరుణ్. మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు వరుణ్ అని అడిగింది స్నిగ్ధ. నేనేం చేశాను స్నిగ్ధ? అమాయకంగా అడిగాడు వరుణ్. నన్నెక్కడికి బయటికి తీసుకెళ్ళవు. ఆఫీస్కి వెళ్తూ కూడా నువ్వు బయట డోర్ లాక్ చేసుకుంటున్నావు. నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది వరుణ్ అని చెప్పింది స్నిగ్ధ. అరే, ఇందులో ఇబ్బందేముంది? నీకేం కావాలో అన్నీ నువ్వు అడగకుండానే తీసుకొస్తున్నాను కదా. సినిమా చూడాలనుకుంటే ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది. నీకేం తినాలనుందో నాకు చెప్పు, నేను తీసుకొస్తున్నా కదా. ఇక బయట లాక్ వేయడమంటావా? ఈ రోజుల్లో ఇంట్లో ఒక్కరే ఉంటే ఏమేం జరుగుతున్నాయో రోజు టీవీల్లో చూస్తూనే ఉన్నావు కదా. ఒక్కరే ఉండే ఇళ్లని టార్గెట్ చేసి ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ఇవన్నీ నీ సేఫ్టీ కోసమే స్నిగ్ధ, అర్థం చేసుకోవాలి నువ్వు అని అంటూనే ఆమె బుగ్గ గిల్లుతూ ఆమె మాటల్ని కొట్టిపడేసి ఇక ఆమెను మాట్లాడనివ్వకుండా మెల్లగా ఆమె శరీరాన్ని ఆక్రమించుకునే పనిలో మునిగిపోయాడు వరుణ్. తన బాధను అతను అర్థం చేసుకోకుండా సమర్థించుకోవడంతో స్నిగ్ధకు నిరాశగా అనిపించింది. దాంతో ఆ శరీరం తనది కాదన్నట్లుగా ఇక అతనిని భరించడం మొదలుపెట్టింది. అతను తన ఒంటి ఆకలి తీర్చుకునే పనిలో బిజీగా ఉండి ఆమె కంటి నుండి కారుతున్న నీటిని పట్టించుకోవడం మానేశాడు. ఇక అతనితో మాట్లాడినా ఉపయోగం ఉండదని అర్థమవడంతో అతనిని ప్రశ్నించడం మానేసింది స్నిగ్ధ. ఆ తరువాత మరో 6 నెలలు గడిచిపోయాయి. మంత్లీ రావాల్సిన డేట్ మిస్ అవ్వడంతో తాను క్యారీయింగ్ ఏమోనని అనుమానం వచ్చింది. దాంతో వరుణ్, ఈ మంతు డేట్ మిస్ అయింది, నాకెందుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిదనిపిస్తుంది అని వరుణ్ణి అడిగింది స్నిగ్ధ. అవునా, ఇంకో 10 రోజులు చూసి వెళ్దాంలే లైట్ తీసుకుంటూ అన్నాడు వరుణ్. అది కాదు వరుణ్, ఒకసారి చెక్ చేయించుకుంటే
డాక్టర్ ఎర్లీగా ఏమైనా టాబ్లెట్స్ వాడాలనుకుంటే ఇస్తారు కదా. సో ఎంత త్వరగా చెక్ చేయించుకుంటే అంత మంచిది అని చెప్పింది స్నిగ్ధ. వెళ్దామని చెప్పాను కదా, ఇంకో 10 రోజులు ఆగితే ఏమీ కాదు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని నీ బాధ అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు వరుణ్. ఆ మాట విని చాలా బాధపడింది స్నిగ్ధ. ఒకవేళ తాను తల్లి కాపోతుంటే కనీసం పిల్లలు పుట్టాకైనా వరుణ్ మారతాడేమో అని ఆమె మనసులో ఎక్కడో ఒక మూల ఆశ మిగిలి ఉంది. అందుకే మౌనంగా అతన్ని భరిస్తోంది. నిజానికి వరుణ్లో ఆ అనుమానం లేకుంటే తనను బాగా చూసుకోవడంలో వరుణ్ను మించిన వారు కూడా లేరు. అందుకే అతన్ని గట్టిగా నిలదీయలేకపోతోంది స్నిగ్ధ. మరో 2 రోజుల తర్వాత వరుణ్ ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి తల తిరుగుతున్నట్లు అనిపించి వెంటనే స్నిగ్ధకి వాంతులవసాగాయి. దాంతో రెస్ట్ తీసుకోవాలనిపించి బెడ్పై వాలిపోయింది స్నిగ్ధ. అలా ఎంతసేపు నిద్రపోయిందో తెలియలేదు. పొట్టలో నొప్పిగా అనిపించడంతో నిద్ర మధ్యలో ఆమెకు మెలకువ వచ్చింది. టైం చూస్తే మధ్యాహ్నం 3 గంటలవుతోంది. దాంతో వెంటనే వరుణ్కి కాల్ చేసింది. కానీ వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పొట్టలో నొప్పి ఆమెకు ఎక్కువవసాగింది. దాంతో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ను గట్టిగా లాగి తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఎంత ట్రై చేసినా ఆ డోర్ రాలేదు. దాంతో మళ్ళీ వరుణ్కి ఫోన్ ట్రై చేసింది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన వరుణ్, ఏంటి స్నిగ్ధాన్ని గోలా, ఆఫీసులో బిజీగా ఉంటాను కదా, ఫోన్ చేసి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ అరవడం మొదలుపెట్టాడు ఆమె చెప్పేది వినకుండా. అయినా స్నిగ్ధ అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటూ, వరుణ్ వరుణ్ నాకు పొట్టలో నొప్పిగా ఉంది, త్వరగా ఇంటికి రా వరుణ్ అని అంది. ఇప్పుడు టైం 4 అవుతోంది. నాకు మీటింగ్ ఉంది స్నిగ్ధ, ఇంకో అరగంటలో అయిపోతుంది, వస్తాను. అయినా ఏం చెత్త తిన్నావో ఏంటో, మెడికల్ బాక్స్లో టాబ్లెట్ ఉంటుంది, చూసుకొని ఒకటేసుకో, నేను అరగంటలో వస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కానీ స్నిగ్ధకి నొప్పి తట్టుకోవడం కష్టంగా ఉంది. దాంతో ఇక ఆగలేక వరుణ్ చెప్పినట్లే మెడికల్ బాక్స్ తీసుకొని పెయిన్ టాబ్లెట్స్ అని ఉన్న ర్యాక్లో నుండి ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని వేసుకొని మళ్ళీ బెడ్పై వాలిపోయింది. సాయంత్రం 5 గంటలవుతుండగా వరుణ్ లాక్ తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. హాల్లో స్నిగ్ధ లేకపోవడంతో బెడ్రూమ్లో పడుకొని నిద్రపోతుందేమో, ఇంత చిన్న విషయానికి ఫోన్ చేసి గోలగోల్ చేసింది అని అనుకుంటూనే వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకొని తాగి సోఫాలో వాలిపోయాడు. కళ్ళు మూసుకొని 10 నిమిషాలు అలసట తీరాక స్నిగ్ధను లేపి కాఫీ పెట్టించుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళాడు వరుణ్. అక్కడ స్నిగ్ధను చూసి షాక్ అయ్యాడు. ఆమె బెడ్పై అచేతనంగా వాలిపోయి ఉంది. దాంతో దగ్గరకు వెళ్ళి స్నిగ్ధ స్నిగ్ధ అంటూ ఆమెను కదిలించాడు. అప్పుడే అతను గమనించాడు, ఆమె నడుము కింద భాగం నుండి బెడ్ మొత్తం ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉంది. అది చూసి వరుణ్ కంగారు పడిపోయాడు. వెంటనే వేరే బెడ్షీట్ తీసి ఆమెపై కప్పి ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటి డోర్ లాక్ చేసుకొని హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత 4 రోజులు గడిచిపోయాయి. ఆ 4 రోజులు హాస్పిటల్లోనే ఉండి ఆ రోజే ఇంటికి వచ్చింది స్నిగ్ధ. రాగానే స్నిగ్ధని ఇంట్లో వదిలి, స్నిగ్ధ, 4 రోజుల నుండి నేను ఆఫీస్కి వెళ్ళలేదు, మధ్యాహ్నం నుండి ఆఫీస్కి వెళ్తున్నా, నీకు భోజనం బయట నుండి తీసుకొస్తాను, ఈ రోజుకి రెస్ట్ తీసుకో అని చెప్పి గదిలోకి వెళ్ళబోయాడు ఆఫీస్కి రెడీ అవ్వడానికి. ఇంతలో, ఒక్క నిమిషం వరుణ్, నేను నీతో మాట్లాడాలి అంది స్నిగ్ధ. ఇప్పుడు కాదు స్నిగ్ధ, సాయంత్రం వచ్చాక, ఇప్పుడు భోజనం తెచ్చివ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది అంటూ ఎప్పటిలాగానే పట్టించుకోకుండా వెళ్ళిపోయే పనిలో ఉన్నాడు. నువ్విప్పుడు వినకపోతే ఇక మళ్ళీ చెప్పడానికి నేను నీకు ఉండను వరుణ్ అని అంది స్నిగ్ధ. ఆ మాట వినగానే వరుణ్ అక్కడే ఆగి వెనక్కి తిరిగి, ఇప్పుడు నువ్వేమన్నావు స్నిగ్ధ అని అర్థం కానట్లుగా అడిగాడు. నువ్వు విన్నదే నేనన్నాను, నేను చెప్పాలనుకుంటున్నదే నువ్వు విన్నావు అని నేరుగా అంది స్నిగ్ధ. అంటే అర్థం కానట్లుగా నుదురు చిట్లిస్తూ అడిగాడు వరుణ్. అంటే ఇక నేను నీతో ఉండలేను అని అర్థం వరుణ్, డైరెక్ట్గా చెప్పేసింది స్నిగ్ధ. ఇప్పుడేమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు స్నిగ్ధ, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, స్ట్రెస్లో ఏదేదో మాట్లాడుతున్నావు ఆమె మాటల్ని లైట్ తీసుకుంటూ అన్నాడు వరుణ్. లేదు వరుణ్, ఈరోజు నేను ఖచ్చితంగా మాట్లాడతాను, నువ్వు విని తీరాలి. స్నిగ్ధ గొంతు స్థిరంగా ఉండడంతో వరుణ్ కాస్త వెనక్కి తగ్గి వచ్చి సోఫాలో కూర్చొని, సరే చెప్పు అని అన్నాడు. ఇక నేను నీతో కలిసి బతకలేను వరుణ్, నాకు విడాకులు కావాలి.
ప్రశాంతంగా అడిగింది స్నిగ్ధ. ఆ మాట వినగానే ఉలిక్కిపడ్డ అరుణ్, వాట్? నీకేమైనా మతిపోయిందా? అసలిప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? అని అన్నాడు. ఇంకా ఏం జరగాలి? నీ వల్ల నా కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే పోయింది. ఇంకా ఇలాగే ఉంటే నేను కూడా ఏదో ఒకరోజు ఇదే ఇంట్లో శవమైపోతాను. ఎటో చూస్తూ చెప్పింది స్నిగ్ధ. బిడ్డ పోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది స్నిగ్ధ. అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? ఆమెను సూటిగా చూస్తూ అడిగాడు వరుణ్. బిడ్డ పోయినందుకు కాదు వరుణ్, నీ వల్ల, నీ అనుమానపు రోగం వల్ల ఆ బిడ్డ చచ్చిపోయింది. అందుకే కళ్ళెర్ర చేసి అతని వైపు చూస్తూ చెప్పింది స్నిగ్ధ. నా వల్ల నేనేం చేశాను? ప్రశ్నార్థకంగా అడిగాడు వరుణ్. నువ్వేం చేశావో నీకు తెలీదా? బయటికి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ వేసుకొని వెళ్ళావు. ఒకవేళ ఆ రోజు డోర్ తీసి ఉండుంటే ఎలాగోలా నేనైనా హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. డాక్టర్ ఏం చెప్పారో వినలేదా? 1 గంట ముందు వచ్చుంటే నా కడుపులో బిడ్డ బ్రతికి ఉండేది అని. అయినా ఆ రోజు నేను నీకు కాల్ చేసి బ్రతిమాలాను, త్వరగా ఇంటికి రా వరుణ్ అని. నా మాట విన్నావా? అసలు చెకప్కి వారం క్రితమే వెళ్ళుండే డాక్టర్ ఆ టైంలో ఏ టాబ్లెట్స్ వేసుకోకూడదు అని మనకు చెప్పేసి ఉండేవాళ్ళు. నువ్వు తీసుకెళ్లలేదు కాబట్టి నేను ప్రెగ్నెంట్ అని నాకు తెలియక వాడకూడని టాబ్లెట్ ఏదో వేసుకున్నాను. ఫలితంగా ఇప్పుడు నా కడుపులో బిడ్డని నేనే నా చేతులారా చంపుకున్నాను. ఇదంతా జరిగింది ఎవరి వల్ల? నీ అనుమానపు జబ్బు వల్ల కదూ. అందుకే ఇక నేను నీతో ఏమాత్రం ఉండలేను. పెళ్ళైన వెంటనే నేను నీ ఆస్తి అన్నట్లు నువ్వు నా మీద హక్కును ఫీల్ అయ్యావు. కానీ ఆ ప్రాసెస్లో నా సంతోషాన్ని, నా స్వేచ్ఛను అన్నీ నువ్వు లాగేసుకుంటున్నావని గుర్తించలేకపోయావు. ఇక చాలు వరుణ్. ఇక ఇలా ఈ ఇంట్లో నేను బందీగా ఉండలేను, నిన్ను భరించలేను. మనిద్దరం విడాకులు తీసేసుకుందాం వరుణ్, ప్లీజ్ అని ఆవేదన నిండిన గొంతుతో చెప్పింది స్నిగ్ధ. ఆమె మాటలు విన్న వరుణ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ అతను స్నిగ్ధను వదులుకోవాలని అనుకోలేదు. అందుకే ఆమెను బ్రతిమాలుతూ, అలా మాట్లాడకు స్నిగ్ధ, ఇదంతా నేను నీపై ప్రేమతోనే చేశాను అని అన్నాడు. ఆ మాటకు స్నిగ్ధ విరక్తిగా నవ్వి, దీనిని నువ్వు ఇంకా ప్రేమనే అనుకుంటున్నావా వరుణ్? ఇది ప్రేమ కాదు వరుణ్, అనుమానం. నాపై అనుమానం. నీపై నీకే తక్కువ భావం. అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దీనితోనే నువ్వు నా బిడ్డను బలి తీసుకున్నావు. ఇక దయచేసి నన్ను వదిలే వరుణ్. నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. ఇక నీతో ఉండే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. త్వరలోనే డివోర్స్ పేపర్స్ వస్తాయి. సైన్ పెడితే త్వరగా నువ్వు కూడా నీ జీవితం చూసుకోవచ్చు. కానీ ఒక్క సలహా, నువ్వు మాత్రం వేరే పెళ్లి చేసుకోవద్దు వరుణ్. ఎందుకంటే ఇంకో ఆడదాని జీవితం కూడా నా జీవితంలో అవ్వకూడదు. ఇక ఉంటాను, గుడ్ బై అని చెప్పి గదిలోకి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకొని అరగంటలోనే వచ్చి ఆ ఇంటి నుండి బయటపడింది స్నిగ్ధ. ఆ తరువాత ఆమె నేరుగా పుట్టింటికి వెళ్ళింది. కొన్ని రోజుల వరకు పుట్టింట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత మెల్లగా చుట్టుపక్కల వాళ్లతో పాటు ఇంట్లో వాళ్ల సూటిపోటి మాటలు కూడా మొదలయ్యాయి. ఆమె తల్లి సైతం స్నిగ్ధ బాధను అర్థం చేసుకోకుండా మొగుడెలా ఉన్నా సర్దుకుపోవాలి, అంతేగాని ఇలా బరితెగించి ఆడపిల్ల బయటికి రాకూడదు అని మాట్లాడుతూ ఉండడంతో స్నిగ్ధ ఇక ఆ ఇంట్లో కూడా ఉండలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా నానా పాటలు పడి చివరకు తన చదువుకు తగ్గట్లు బ్యాంకులో జాబ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వెంటనే పుట్టింటిని వదిలేసి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఒంటరిగానే ఉంటోంది. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆమె ఇప్పుడు పుట్టింటికి మెట్టింటికి దూరంగా ఉంటూ తన కాళ్లపైన తాను నిలబడి తన బ్రతుకు తాను బ్రతుకుతోంది. అలాంటి సమయంలో ఒక 6 నెలల క్రితం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాడు అభినవ్. బ్యాంకు ఫార్మాలిటీస్ తెలియక అయోమయంగా చూస్తూ నుంచున్న అతన్ని చూసి జాలేసింది స్నిగ్ధకు. దాంతో అటెండర్ను పిలిచి అతన్ని తన టేబుల్ దగ్గరికి పంపించమని చెప్పింది. అప్పుడు అక్కడికి వెళ్ళాడు అభినవ్. ఏం కావాలి మీకు అని అతన్ని అడిగింది స్నిగ్ధ. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం అన్నాడు అభినవ్. దానికి అలా నుంచోవడం ఎందుకు? ఆ డెస్క్ దగ్గరికి వెళ్తే వాళ్లే ఫార్మాలిటీస్ చెప్తారు, అక్కడికి వెళ్ళండి అని డెస్క్ వైపు చూపించింది స్నిగ్ధ. వెళ్తాను మేడం, కానీ షూరిటీ సంతకం చేయడానికి నా ఫ్రెండ్ వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో ఎగ్గొట్టేశాడు. నాకిక్కడే తెలిసిన వాళ్ళెవరూ లేరు. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా అంటూ ఆగాడు అభినవ్. ఓ ఓకే, ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఇప్పటి వరకు అకౌంట్ ఎందుకు ఓపెన్ చేసుకోలేదు?
ఆరా తీస్తూ అడిగింది స్నిగ్ధ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని మేడం. ఇంకో 3 మంత్స్లో పూర్తవుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈ ఊళ్ళోనే జాబ్ వచ్చింది. సో ఇక్కడ ఒక అకౌంట్ ఉంటే బెటర్ కదా అని ఇక్కడ కొత్తగా ఓపెన్ చేస్తున్నా. ఈరోజు నా ఫ్రెండ్ ఫ్రీగా ఉంటాన్రా రా అంటే వచ్చాను. కానీ వాడింకా రాలేదు. బ్యాంక్ టైం కూడా అయిపోతుంది అని చెప్పాడు అభినవ్. ఓ, అంటే మీ నేటివ్ ఇక్కడ కాదా అని అడిగింది స్నిగ్ధ. కాదు మేడం అన్నాడు అభినవ్. ఓకే, అయితే ష్యూరిటీ సంతకం నేను చేస్తాలే, ఫామ్ ఇలా ఇవ్వండి అని అంది స్నిగ్ధ. మీకు నేనెవరో తెలియదు కదా మేడం, కొంచెం తడబడుతూ అన్నాడు అభినవ్. పర్లేదులే, స్టూడెంట్వి కదా, మళ్ళీ ఈ పని కోసం అంత దూరం నుండి రావడం ఎందుకు, నేను చేస్తాలే, ఇవ్వండి అని అంది స్నిగ్ధ. ఇంతలో ఒరే అభినవ్ అని పిలుపు వినబడడంతో వెనక్కి తిరిగాడు అభినవ్. అక్కడ కనిపించాడు అతని ఫ్రెండ్ సమీర్. వెంటనే అతని దగ్గరికి వచ్చి, సారీరా కొంచెం లేట్ అయింది, ఇలా ఇవ్వు అంటూ అభినవ్ చేతిలోని పేపర్స్ తీసుకొని సైన్ పెట్టి డెస్క్ దగ్గర సబ్మిట్ చేసి మినిమం బ్యాలెన్స్ పే చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ అకౌంట్ ఓపెన్ చేయడం పూర్తవడంతో మళ్ళీ అభినవ్ స్నిగ్ధ దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ మేడం, హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అభినవ్, వీడు నా ఫ్రెండ్ సమీర్ అని తనను పరిచయం చేశాడు. ఇట్స్ ఓకే, పర్లేదు అని చిరునవ్వు నవ్వింది స్నిగ్ధ. సరే మేడం, ఉంటాను అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అది జరిగిన 4 నెలల తర్వాత అనుకుంటా. ఒకరోజు స్నిగ్ధ సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ రోడ్ క్రాస్ చేయబోతుండగా హఠాత్తుగా వచ్చిన ఆటో ఆమెను తాకబోయింది. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడంతో కాస్తలో ప్రమాదం తప్పింది. అప్పుడు ఆమె సర్దుకుంటూ వెనక్కి తిరిగి, థ్యాంక్ యూ సో మచ్, సమయానికొచ్చి హెల్ప్ చేశారు అని అంది. అప్పుడు అతను, కాస్త చూసుకొని క్రాస్ చేయండి మేడం, సడన్గా చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి అని అంటూనే తలపైకెత్తి ఆమె ముఖం వైపు చూసి, మేడం మీరు బ్యాంక్లో వర్క్ చేస్తారు కదా అని అడిగాడు. అవును, మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ. మేడం, నేను అభినవ్ని. 4 నెలల క్రితం మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మీరు షూరిటీ ఇస్తానన్నారు కదా, అది నేనే అని ఆమెకు గుర్తు చేయడానికి ప్రయత్నించాడు అభినవ్. దాంతో స్నిగ్ధ కొంచెం ఆలోచించి గుర్తు చేసుకుంటూ, హా అవును, క్యాంపస్లో జాబ్ అన్నారు కదా మీరు అని అంది. అవును మేడం, అది నేనే అభినవ్ నవ్వుతూ చెప్పాడు అభినవ్. ఓ థ్యాంక్ యూ, కానీ మీరిక్కడ ఇలా అంటూ అర్ధోక్తిలో ఆగింది స్నిగ్ధ. జాబ్ ఇక్కడే కదండి, వచ్చి 2 నెలలు అవుతోంది, పక్కనే అపార్ట్మెంట్లో ఫ్రెండ్తో కలిసి ఫ్లాట్లో రెంట్కుంటున్నాం అని చెప్పాడు అభినవ్. ఓ ఓకే, నేనుండేది కూడా ఇక్కడే, అందుకే నడిచి వెళ్దామని రోడ్డు దాటుతూ ఉంటే ఇంతలో ఇలా అంది స్నిగ్ధ. అవునా, అయితే రండి మేడం, నేను డ్రాప్ చేస్తాను, బైక్ ఉంది, టీ తాగుదామని ఇప్పుడే బైక్ ఆపాను, ఇంతలో ఆటో వేగంగా రావడం చూసి ఇటువైపు వచ్చాను అని చెప్పాడు అభినవ్. వద్దులే, మీకెందుకు శ్రమ, నేను వెళ్తాను అని అంది స్నిగ్ధ. ఇందులో శ్రమ ఏముందండి, రండి అంటూ బైక్ దగ్గరికి నడిచాడు అభినవ్. దాంతో ఇక ఆమెకు అతన్ని అనుసరించక తప్పలేదు. బండి స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళగానే, ఆపండి, ఇక్కడే నేనుండేది అంటూ ఒక అపార్ట్మెంట్ చూపించింది స్నిగ్ధ. అది చూసి అతను ఆశ్చర్యపోతూ, మీరుండేది ఇక్కడేనా అంటూ బైక్ ఆపాడు. అవును, ఎందుకలా అడిగావు నుదురు చిట్లిస్తూ అడిగింది స్నిగ్ధ. నేనుండేది కూడా ఇదిగో ఎదురుగా ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే మేడం, ఇద్దరివి ఎదురెదురే ఉన్నా ఈ 2 నెలల్లో ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, అందుకే ఆశ్చర్యం వేసింది అని ఉత్సాహంగా అన్నాడు అభినవ్. ఓ ఇక్కడేనా, ఓకే, థ్యాంక్ యూ డ్రాప్ చేసినందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ మళ్ళీ అంతలోనే ఆగి, అవును, నువ్విందాక టీ తాగావా లేదా, టీ కోసం వచ్చి అక్కడ ఆగానన్నావు కదా, తాగావా అని అడిగింది. లేదు మేడం అని చెప్పాడు అభినవ్. సరే నాతో రా, టీ తాగి వెళ్ళొచ్చు అని పిలిచింది స్నిగ్ధ. పర్లేదు మేడం, బయట తాగుతానులే మొహమాటంగా అన్నాడు అభినవ్. ఏం కాదులే, ఇప్పుడు వెళ్ళి నా కోసం ఎలాగూ టీ పెట్టుకుంటాను, సో నో ప్రాబ్లం, రా అని పిలవడంతో సరే మేడం అని బైక్ పార్క్ చేసి ఆమె వెనుకే వెళ్ళాడు అభినవ్. ఆ తర్వాత ఇద్దరూ ఆమె ఫ్లాట్లోకి వెళ్ళారు. ఇల్లు పొందికగా చూడముచ్చటగా ఉండడంతో అభినవ్ హాల్లో నుంచొని ఇల్లంతా కలయి చూస్తున్నాడు.
కూర్చో, టీ తెస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది స్నిగ్ధ. అభినవ్ ఆ ఇంటిని పరిశీలనగా చూస్తూ ఉండగా ఆమె ఫోటో ఒకటి గోడకు వేలాడదీసి కనిపించింది. దానిని చూస్తూ మేడం ఇందులో ఎంతో అందంగా ఉన్నారు అని అనుకున్నాడు అభినవ్. ఇంతలో 2 కప్పుల్లో టీ తీసుకొని వచ్చింది స్నిగ్ధ. అతను కప్పు తీసుకొని టీ సిప్ చేసి, టీ చాలా బాగుంది మేడం అని చెప్పాడు. ఆమె నవ్వి, థ్యాంక్స్. ఇంతకీ నువ్వు జాబ్ చేసేదెక్కడా అని అడిగింది. ఇక్కడే మేడం, ఐటీ ఆఫీస్లో అని ఆఫీస్ పేరు చెప్పాడు అభినవ్. ఓ, ఓకే. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు మాటలు కలుపుతూ అడిగింది స్నిగ్ధ. అమ్మా నాన్న పక్కనే పల్లెటూరులో ఉన్నారు. నేను చెల్లి ఇద్దరమే. చెల్లి ఇంటర్ చదువుతోంది. నాకన్నా చాలా చిన్నది. నాన్న అదే ఊళ్ళో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. అమ్మ ఇంట్లోనే ఉంటుంది అని తన డీటెయిల్స్ మొత్తం చెప్పాడు అభినవ్. ఓ, వెరీ గుడ్ అని అంది స్నిగ్ధ. కాసేపటికి ఇద్దరూ టీ పూర్తి చేయడంతో థ్యాంక్స్ మేడం, ఇక వెళతాను అని చెప్పి అభినవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక ఆదివారం రోజున కూరగాయల మార్కెట్ రద్దీగా ఉంది. అభినవ్ మార్కెట్లో టమాటాలు బేరమాడుతున్నాడు. కిలో టమాటాలెంత అని అడిగాడు అభినవ్. 40 రూపాయలండి అన్నాడు ఆ కొట్టువాడు. 30కి ఇస్తావా అని అడిగాడు అభినవ్. ఇక్కడ బేరాలుండవండి అన్నాడు కూరగాయలమ్మే వ్యక్తి. ఇక్కడ బేరం లేకుండా ఎలా కొంటామయ్యా అన్నాడు అభినవ్. ఇంతలో ఇక్కడ బేరాలుండవు, చెప్పినట్లు కొనుక్కోవాల్సిందే. ఈ మార్కెట్లోనే కాదు, నువ్వు ఎక్కడికెళ్ళినా రేటు ఒకటే ఉంటుంది అభినవ్ అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూశాడు అభినవ్. అక్కడ స్నిగ్ధ నుంచొని అతని వైపే చూస్తూ నవ్వుతూ ఉంది, చేతిలో కూరగాయల బ్యాగ్తో. మేడం, మీరా కూరగాయలు కొనటానికి వచ్చారా ఆశ్చర్యపోతూనే అడిగాడు అభినవ్. కాదు, బట్టలు కొందామని షాపింగ్కి వచ్చాను. మరి ఇక్కడ బట్టలే అమ్ముతారు కదా నవ్వుతూ అంది స్నిగ్ధ. ఆమె చేసిన వెటకారం అర్థమయ్యి నవ్వేశాడు అభినవ్. ఆ తర్వాత కూరగాయలమ్మే వ్యక్తి చెప్పిన రేటుకే కూరగాయలు కొనుక్కొని స్నిగ్ధ అంచున్న దగ్గరికి వచ్చాడు అభినవ్. అప్పుడు అతన్ని చూస్తూ, ఏంటి, నువ్వు సొంతంగా వండుకుంటున్నావా అని అడిగింది స్నిగ్ధ. సమీర్ నేను ఇద్దరమే ఉంటాం రూమ్లో. మామూలుగా అప్పుడప్పుడు వండుకుంటూనే ఉంటాం. బద్ధకంగా ఉంటే బయట తింటాం. ఇవాళ ఆదివారం కదా, ఫ్రీగా ఉన్నాను. అదీ కాక సమీర్ ఊరెళ్ళాడు. సో ఒక్కడే కదా, ఏదో ప్రయోగం చేసి తిప్పలు పడదామని కూరగాయల కోసం వచ్చాను అని చెప్పాడు అభినవ్. ఓ, అవునా అందే స్నిగ్ధ. అన్నాడు అభినవ్. సరే అయితే ఇక నేను వెళ్తాను అని ముందుకు వెళ్ళబోయింది స్నిగ్ధ. సరే ఏంటి, రండి, బైక్ వేసుకొచ్చాను. ఇద్దరం ఒకే దగ్గరికి కదా వెళ్ళేది, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అభినవ్. పర్లేదు, ఇక్కడ ఆటోలుంటాయి, నేను వెళ్తాలే అంది స్నిగ్ధ. రండి మేడం, మొహమాటమొద్దు. నేను ప్రత్యేకంగా మీకోసమేమీ రావట్లేదు కదా, నేను కూడా అటే రావాలి, రండి అని అనడంతో సరే అంటూ వెళ్ళింది స్నిగ్ధ. కాసేపటికి తన అపార్ట్మెంట్ ముందు బైక్ ఆగడంతో బండి దిగి, నువ్వు ఒక్కడవే ఉన్నానన్నావు కదా, ఇప్పుడు వెళ్ళి ఒక్కడి కోసం వంటే వండుకుంటావులే, ఈరోజు మా ఇంటికి భోజనానికి రా అని పిలిచింది స్నిగ్ధ. మీ ఇంటికా మేడం ఇబ్బందిగా అన్నాడు అభినవ్. అతని ఇబ్బందిని చూసిన స్నిగ్ధ, సరే అయితే రావద్దులే, ఏదో ఒక్కడవే వండుకొని కష్టపడడం ఎందుకులే అని పిలిచాను. నీకు వండుకోవాలనుంటే నువ్వే వండుకో, నాకేం ప్రాబ్లం లేదు అని అక్కడి నుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. అయ్యో మేడం, మీకు ఇబ్బంది ఎందుకులే అని నేను అలా అన్నాను, అంతే తప్ప ఇంకేం లేదు. నేను తప్పకుండా మధ్యాహ్నం వస్తాను మేడం అని చెప్పాడు అభినవ్. దాంతో స్నిగ్ధ నవ్వుతూ సరే అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి సింపుల్గా ఒక వెజ్ బిర్యానీ, పొటాటో కుర్మా చేసింది విత్ రైతా. స్పెషల్గా ఏమీ వండాలని అనుకోలేదు. నార్మల్గా తనకు భోజనం ఎలా వండుకుంటుందో అలానే చేసుకుంది. మధ్యాహ్నం 1 గంట అవుతుండగా అభినవ్ వచ్చాడు. వచ్చావా, ఇంకాసేపు చూసి రాకపోతే నేనే తినేసేద్దాం అనుకుంటున్నా అని నవ్వుతూ అంది స్నిగ్ధ. సారీ మేడం, లేట్ అయిందా అని అన్నాడు అభినవ్. ఏమీ లేదులే, వచ్చి కూర్చో, వడ్డిస్తాను అని అనడంతో హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి భోజనానికి కూర్చున్నాడు అభినవ్. ఆమె కూడా పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ప్లేట్స్ పెట్టి ఉన్న డిషెస్పై మూతలన్నీ తీసేసి, ఏం కావాలన్నా పెట్టుకొని తిను, ఏం మొహమాట పడకు అంటూ అతని ప్లేట్లో కొంచెం రైస్ పెట్టి ఆమె కూడా పెట్టుకుంది.
ఆ తర్వాత ఇద్దరూ ముచ్చట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు. తర్వాత హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేశారు. అప్పుడు అభినవ్ కొంచెం ఇబ్బందిగా, మేడం, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని మేడం అనే పిలుస్తున్నాను. నాకు మీ పేరు కూడా తెలీదు. ఇంతకీ మీ పేరు అంటూ ఆగిపోయాడు. నీకింతవరకు నా పేరు తెలీదా అని ఆశ్చర్యపోతూ అడిగింది స్నిగ్ధ. లేదు మేడం, ఎప్పుడూ మేడం మేడం అనే పిలవడం జరుగుతుంది కదా, పేరు తెలుసుకునే అవకాశం రాలేదు అని అన్నాడు అభినవ్. అవును, నిజమే కదా అని నవ్వి, నా పేరు స్నిగ్ధ అని చెప్పింది. వావ్, నైస్ నేమ్ మేడం అన్నాడు అభినవ్. థ్యాంక్ యూ అని అంది స్నిగ్ధ. సార్ పేరు క్యాజువల్గా అడిగాడు అభినవ్. ఇక్కడ ఏ సార్ లేరు, ఉండరు గట్టిగా చెప్పేసింది స్నిగ్ధ. ఆ సమాధానానికి కంగు తిన్నాడు అభినవ్. అయినా ఇక ఎక్కువ అడగడం బాగోదని అర్థం చేసుకొని సైలెంట్గా ఊరుకున్నాడు. కాసేపటికి, మేడం, మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి అని అన్నాడు అభినవ్. ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది స్నిగ్ధ. మీకెప్పుడైనా ఏ అవసరం వచ్చినా సరే వెంటనే కాల్ చేయండి అని అన్నాడు అభినవ్. వద్దులే అభినవ్, నాకేదైనా అవసరమైతే నేను చేసుకుంటాలే మొహమాటంగా అంది స్నిగ్ధ. పర్లేదు మేడం, మీ ఫోన్లో ఎన్నో నెంబర్లు వేస్ట్గా ఉంటాయి కదా, వాటిలో నాది కూడా ఒకటిగా ఉంటుందిలేండి, నెంబర్ తీసుకోండి అని నెంబర్ చెప్పాడు అభినవ్. దాంతో అతని నెంబర్ ఫీడ్ చేసుకుంది స్నిగ్ధ. ఆ తర్వాత కాసేపు కూర్చొని, ఇక వెళ్తాను మేడం, భోజనం చాలా బాగుంది, థ్యాంక్ యూ అన్నాడు అభినవ్. స్నిగ్ధ నవ్వుతూ సరే అంటూ తల ఊపింది. అభినవ్ వెళ్ళిపోయాడు. 2 రోజుల తరువాత, ఆ రోజు అర్ధరాత్రి 1 అవుతోంది. అభినవ్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని మొబైల్ రింగ్ అవుతూనే ఉంది. ఆ శబ్దానికి డిస్టర్బ్ అవడంతో, అబ్బా, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తారు అనుకుంటూ విసుగ్గా ఫోన్ చూశాడు. ఏదో అన్నోన్ నెంబర్ కావడంతో అయిష్టంగానే కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అన్నాడు. అభినవ్, నేను స్నిగ్ధను అని చెప్పింది స్నిగ్ధ. మేడం, మీరా, చెప్పండి, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు, మీరు బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగాడు అభినవ్. అభినవ్, నాకు బాగా స్టమక్ పెయిన్గా ఉంది, తట్టుకోలేకపోతున్నా, ఒకసారి వస్తావా ప్లీజ్ అని అంది స్నిగ్ధ. అయ్యో, ఇప్పుడే వస్తున్నా మేడం, మీరు టెన్షన్ పడకండి అంటూ సమీర్ను నిద్రలేపి అతన్ని కూడా తీసుకొని స్నిగ్ధ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు అభినవ్. వాచ్మెన్ వాళ్ళని ఆ సమయంలో లోపలికి పోవడానికి ఒప్పుకోకపోవడంతో స్నిగ్ధకు కాల్ చేశాడు అభినవ్. స్నిగ్ధ వాచ్మెన్తో వాళ్లను పంపమని, తనకు ఒంట్లో బాలేదని చెప్పడంతో వాళ్లతో పాటు వాచ్మెన్ కూడా స్నిగ్ధ ఇంటికి వచ్చాడు. డోర్ బెల్ కొట్టడంతో స్నిగ్ధ తలుపు తీసి ఎదురుగా ఉన్న అభినవ్ను చూసి నొప్పితో మెలికలు తిరుగుతూ, అభినవ్, చాలా పెయిన్గా ఉంది అని అంటూనే స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆమెను అలా చూసి ఆ ముగ్గురు కంగారు పడ్డారు. అభినవ్ వెంటనే సమీర్తో క్యాబ్ బుక్ చేయమని చెప్పడంతో అతను క్యాబ్ బుక్ చేశాడు. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే క్యాబ్ వచ్చింది. వాచ్మెన్ను ఇంటికి తాళం వేయమని చెప్పి స్నిగ్ధను ఎత్తుకొని అభినవ్ కిందకు దిగాడు. సమీర్, అభినవ్ ఇద్దరూ ఆమెను దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లారు. 2 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి స్నిగ్ధను ఇంటికి క్యాబ్లో తీసుకువచ్చాడు అభినవ్. వాచ్మెన్ దగ్గర నుండి తాళం తీసుకొని ఆమెను ఇంట్లో దిగబెట్టాడు. మేడం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను భోజనం రెడీ చేస్తాను అని అన్నాడు అభినవ్. నువ్వెందుకు అభినవ్, నేను బయట నుండి ఆర్డర్ చేసుకుంటానులే, ఇప్పటికే నువ్వు చాలా చేశావు, ఈ 2 రోజులు నాతో పాటు హాస్పిటల్లో ఉన్నావు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను అని అంది స్నిగ్ధ. వద్దు మేడం, మీకు ఇప్పుడే అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది, బయట నుండి ఏమీ తినకూడదు, మీకు తెలుసు కదా, అయినా ఇందులో నాకు శ్రమేమీ లేదు, అప్పుడప్పుడు వంట చేయడం అలవాటే, అయినా ఇప్పుడు మీకోసం కూడా పెద్దగా ఏం చెయ్యనులేండి, రసం పెట్టేసి రైస్ పెట్టేస్తాను, మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి చూస్తాను, అంతే, ఇక మీరేం మాట్లాడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆమె ఇంట్లోనే వంటగదిలోకి వెళ్ళి వంట రెడీ చేయసాగాడు అభినవ్. దాంతో స్నిగ్ధ ఇంకేం అనలేక సైలెంట్గా వెళ్ళి బెడ్పై అలసటగా పడుకొని ఆలోచించసాగింది. అభినవ్ నాకు పరిచయం అవ్వకపోయుంటే అసలు ఆ రోజు రాత్రి నా పరిస్థితి ఎలా ఉండేదో. అభినవ్ దగ్గరలోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది, సమయానికి దేవుడిలా వచ్చాడు. ఏ సంబంధం లేకపోయినా
ఇంత శ్రద్ధగా చూశాడు. హాస్పిటల్లో 2 రోజులు తోడున్నాడు. ఇతనికి ఇలా రుణపడిపోయానెందుకో. ఇతను చేసిన దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి? చిన్నవాడైనా పెద్ద మనసుతో సహాయం చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మెల్లగా రోజులు గడుస్తున్నాయి. స్నిగ్ధ, అభినవ్కి మధ్య పరిచయం కూడా పెరుగుతోంది. స్నిగ్ధకి ఆపరేషన్ జరిగి 2 నెలలవుతోంది. ఈ మధ్య అప్పుడప్పుడు అభినవ్ ఆమెను ఆఫీస్కి డ్రాప్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఇద్దరికీ ఒకే టైమింగ్ కావడంతో ఒకేసారి వెళ్ళడం రావడం జరుగుతోంది. మొదట్లో అభినవ్ని ఏమన్నా అడగాలన్నా చెప్పాలన్నా ఉన్న ఇబ్బంది ఇప్పుడు స్నిగ్ధలో లేదు. ఏమన్నా కావాలనిపిస్తే వెంటనే ఫోన్ చేసి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకురా అభి అని చెప్పేస్తుంది. అభి కూడా మేడం అనే పిలుపు నుండి స్నిగ్ధ అని పిలవగలుగుతున్నాడు. స్నిగ్ధ కన్నా 4 సంవత్సరాలు చిన్నవాడైనా ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా వాళ్ళకి ఆ పిలుపులు అడ్డంగా మారలేదు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అభినవ్ ఇంట్లో వాళ్లతో కూడా తాను స్నిగ్ధను మాట్లాడిస్తున్నాడు. స్నేహితురాలు అని చెప్పడంతో వాళ్ళు కూడా ఏమీ అరమరికలు లేకుండా స్నిగ్ధతో కలిసిపోయారు. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన ఈ బంధాలతో స్నిగ్ధ ఇప్పుడు సంతోషంగా ఉంది. తన పాత జీవితాన్ని గురించి అభినవ్ దగ్గర కూడా ఏమీ దాచకుండా చెప్పేసింది స్నిగ్ధ. అందులో స్నిగ్ధ తప్పు లేదని అభినవ్కు అనిపించడంతో ఇక ఆ విషయాన్ని ఎప్పుడూ ఆమె ముందు ప్రస్తావించలేదు. కానీ ఒకరోజు స్నిగ్ధ ఇంట్లోనే హాల్లో కూర్చొని మాట్లాడుతున్న అభి సడన్గా, స్నిగ్ధ, ఒక మాట అడుగుతాను, నువ్వు కోప్పడకూడదు అని అన్నాడు. అడుగభి, నేనెందుకు నిన్ను కోప్పడతాను? అభిమానంగా అంది స్నిగ్ధ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆమెనే చూస్తూ అడిగాడు అభినవ్. ఇప్పుడు సడన్గా ఎందుకా ప్రశ్న? అర్థం కానట్లుగా అడిగింది స్నిగ్ధ. ఊరికే అడగాలనిపించింది అని అన్నాడు అభినవ్. లేదభి, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమేమీ లేదు, కూల్గా చెప్పింది స్నిగ్ధ. అలా ఎందుకు? నీకు కూడా ఒక తోడు కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి కదా అని అన్నాడు అభినవ్. తోడు కోసం, ఫ్యామిలీ కోసం ఆరాటపడి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని మళ్ళీ అందులో వచ్చే ఇబ్బందులు ఎదుర్కొనే శక్తి తట్టుకోవడానికి సరిపడే ధైర్యం నాకింకా రాలేదభి, చిన్నగా నవ్వుతూ చెప్పింది స్నిగ్ధ. ఎవరో ఒకరినెందుకు? నీకు తెలిసిన వాళ్ళని, నిన్ను కోరి వచ్చిన వాళ్ళనే చేసుకో. ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ను గమనిస్తూ అడిగాడు అభినవ్. ఆ మాట విని, హహ, ఇప్పటికిప్పుడు నన్ను కోరి నా గతం తెలిసి నన్ను వెతుక్కుంటూ ఎవరొస్తారభి? అలా ఆశించడం కూడా అత్యాసే. అలా ఎవరూ ఉండరభి అని అంది స్నిగ్ధ. ఒకవేళ వస్తే? రెట్టిస్తూ అడిగాడు అభి. వచ్చినప్పుడు చూద్దాంలే, లైట్ తీసుకుంటూ అంది స్నిగ్ధ. దాంతో ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు అభినవ్. అప్పుడు స్నిగ్ధ అతనితో, నా సంగతి అడుగుతున్నావు? ఇంతకీ నీ సంగతేంటి? జాబ్ వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమీ లేదా అని అడిగింది. ఉద్దేశమైతే ఉంది, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అన్నాడు అభినవ్. ఆ మాట విని అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మాయినా? అంటే నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? మరి ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆఫీసులో కొలీగా? ఏం పేరు అని ఉత్సాహంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది స్నిగ్ధ. ఇంకా నేను నా ఫీలింగ్ను ఆ అమ్మాయికి చెప్పలేదు స్నిగ్ధ అని అన్నాడు అభినవ్. ఎందుకు? చెప్తే ఆఫీసులో గొడవ చేస్తుందని భయపడ్డావా? నవ్వుతూ అడిగింది స్నిగ్ధ. లేదు, తను నా కొలీగ్ కాదు అని చెప్పాడు అభినవ్. మరైతే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు అని అంది స్నిగ్ధ. ఇందులో కొంచెం చిన్న ఇబ్బంది ఉంది, నెమ్మదిగా అన్నాడు అభినవ్. ఇబ్బందా? ఏంటి? క్యాస్ట్ ప్రాబ్లమ్నా? ఈ రోజుల్లో కూడా అలాంటివి పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారభి? ధైర్యంగా వెళ్ళి చెప్పు. అయినా నిన్ను కాదనడానికి ఏముంది? మంచి జాబ్, చూస్తానికి బాగానే ఉంటావు, మంచివాడివి, ఏ అలవాట్లు లేవు, ఇంకెందుకు నువ్వు చెబుతుంది? నువ్వు ముందు వెళ్ళి ఆ అమ్మాయికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీ లవ్ చెప్పేసేయ్ అని ఎంకరేజ్ చేసింది స్నిగ్ధ. క్యాస్ట్ ప్రాబ్లం కాదు స్నిగ్ధ, ఏజ్ ప్రాబ్లం. ఆమె నాకన్నా కొంచెం పెద్ద వయసు, అదే ప్రాబ్లం. కానీ నాకు అది సమస్య కాదు. ఒకవేళ ఆమెకు సమస్యగా ఉంటుందేమో, అందుకే చెప్పలేకపోతున్నాను అని అన్నాడు అభినవ్. ఆ మాటకు అతన్ని ఒక క్షణం ఆశ్చర్యంగా చూసిన స్నిగ్ధ అంతలోనే నవ్వేసి,
ఓ ఏజ్ ప్రాబ్లంనా? డోంట్ వరీ అభి. నువ్వు చాలా మంచివాడివి. అయినా ఇప్పుడు చిన్న పెద్ద అని కూడా ఎవరూ చూడడం లేదు. మీ ఇద్దరికీ ఇష్టమైతే అదసలు సమస్యే కాదు. అయినా నువ్వు తనతో మాట్లాడితేనే కదా తెలిసేది ఆమె మనసులో ఏముందో. ముందు ఆమెకు చెప్పి చూడు అని అంది స్నిగ్ధ. సరే అయితే చెబుతున్నా అని అన్నాడు అభినవ్. హా, వెళ్ళి ధైర్యంగా చెప్పు. ఆల్ ది బెస్ట్ నవ్వుతూ చెప్పింది స్నిగ్ధ. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను సడన్గా అన్నాడు అభి. అది విని స్నిగ్ధ నవ్వుతూ, హా, బావుంది, కానీ కొంచెం ఓవర్గా ఉంది. అయినా పర్లేదు, ఇలాగే చెప్పు, తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంది స్నిగ్ధ. అప్పుడు అభి పైకి లేచి వెళ్ళి సోఫాలో కూర్చొని ఉన్న స్నిగ్ధ ముందు మోకాలిపై నుంచొని, స్నిగ్ధ, నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కళ్ళలో కన్నీరు రాకుండా చూసుకుంటాను అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆ మాట విన్న స్నిగ్ధకి ఒక్కసారిగా ఏమర్థం కాలేదు. కానీ ఒక క్షణం తర్వాత ఆమెకు మెల్లమెల్లగా అర్థమవడంతో ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి. కోపంతో ముక్కుపుటాలు అదురుతున్నాయి. దాంతో వెంటనే ఆవేశంగా పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు అభి? నీకైనా అర్థమవుతుందా? నువ్వేం చెబుతున్నావు అని అడిగింది. వెంటనే అభినవ్ కూడా పైకి లేచి, నాకు క్లియర్గా తెలుసు స్నిగ్ధ, నేను చాలా బాగా ఆలోచించుకొనే ఇలా అడుగుతున్నాను. నాకు నీతో పరిచయం, నీ సాన్నిహిత్యం, నీ కోపం, నీ నవ్వు అన్నీ బాగా నచ్చాయి. నువ్వు జీవితాంతం నాతోనే ఉండాలనిపిస్తుంది. అందుకే ఇలా అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా స్నిగ్ధ? ప్లీజ్ అని అడిగాడు అభినవ్. నువ్వు ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళు అభినవ్, ఒక్కసారిగా గట్టిగా అరిచి చెప్పింది స్నిగ్ధ. ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను స్నిగ్ధ బ్రతిమాలుతూ అన్నాడు అభినవ్. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు. వెళ్ళభినవ్ డోరు వైపు చెయ్యి చూపిస్తూ కోపంగా చెప్పింది స్నిగ్ధ. దాంతో ఇక తానేం చెప్పినా ఆమె వినదని అర్థమవడంతో అభి నిరుత్సాహంగా తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళుతూ మళ్ళీ ఆమె ముందు ఆగి, నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను స్నిగ్ధ అని చెప్పి వెళ్ళిపోయాడు. స్నిగ్ధ అయోమయంగా అతను వెళ్ళిన వైపే చూస్తూ సోఫాలో కూలబడింది. 2 చేతుల్లో ముఖాన్ని పెట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టిన ఆమె జరిగిందంతా తలుచుకుంటూ అయోమయంగా, అసలు తప్పెక్కడ జరిగింది? ఈ అభినవ్ చిన్నపిల్లాడు, కొంచెం మంచిగా మాట్లాడితే అట్రాక్ట్ అయ్యుంటాడు. ఒకసారి అతనితో నేనే మంచిగా మాట్లాడి అర్థమయ్యేలా సర్ది చెప్పాలి అని అనుకుంది. ఆ తర్వాత రోజు అభికి కాల్ చేసింది స్నిగ్ధ. దానికోసమే ఎదురుచూస్తున్న అభి, చెప్పు స్నిగ్ధ అని అన్నాడు. సాయంత్రం ఫ్రీగా ఉంటావా అని అడిగింది స్నిగ్ధ. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అని మాత్రం చెప్పు, నీకోసం అన్నీ వదిలొచ్చేస్తాను ఉద్వేగంగా అన్నాడు అభినవ్. ఎక్కడికి వద్దు, ఇంటికే రా, నీతో మాట్లాడాలి కూల్గా చెప్పింది స్నిగ్ధ. అతను సరే అనడంతో ఫోన్ పెట్టేసిన స్నిగ్ధ అభినవ్ వచ్చాక ఏం చెప్పాలని అనుకుందో అది క్లియర్గా ఒకసారి తనకు తాను చెప్పుకొని ఎలా అయినా ఈ సమస్య నుండి బయటపడాలి అని అనుకుంది. సాయంత్రం 5 గంటలవుతుండగా అభి ఆమె ఇంటికి వచ్చాడు. టీ తీసుకుని వచ్చి అభికి ఇచ్చి, తీసుకో అంది స్నిగ్ధ. మారు మాట్లాడకుండా తీసుకున్నాడు అభి. అప్పుడు ఆమె, చూడభి, నేను చెప్పేది జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నన్ను ఇలా అడగడంలో నీ తప్పేమీ లేదు. ఒక అమ్మాయి, అందులోనూ పెళ్ళయి డివోర్స్ అయిపోయి ఒంటరిగా ఉంటున్న అమ్మాయి చనువుగా ఉంటే నీ వయసు అబ్బాయిలు ఎవరైనా సరే ఇలా ఆలోచించడంలో తప్పే లేదు. ఇంకా నువ్వు చాలా బెటర్, పెళ్లి చేసుకోమని అడిగావు, అది నీ మంచితనం. అదే నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే వేరే అవకాశం కూడా ఎదురుచూసేవాళ్ళు. కానీ నువ్వలా కాదు, నన్ను ఇష్టపడ్డానని అది కూడా ధైర్యంగా చెప్పేశావు. అందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఇంత క్లియర్గా చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ నేను నిన్నెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదవి. నీతో స్నేహం నిజంగా బాగుంటుంది. నా జీవితంలో ఏ విషయమైనా పంచుకోవడానికి ఎవరూ లేని సమయంలో నువ్వొచ్చావు. నీ మంచితనం వల్ల నువ్వు చిన్నవాడివైనా సరే నీతో అన్ని విషయాలు మాట్లాడేశాను. నా పర్సనల్ విషయాలు కూడా నీతో పంచుకున్నాను. అంటే దానర్థం నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని కాదు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిల మధ్య స్నేహం ఎలానో ఇది కూడా అలాంటిదే. అది నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
నువ్వు చాలా మంచివాడివి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సంగతి ఇంతటితో వదిలేస్తే మంచిదభి అని వీలైనంత నెమ్మదిగా చెప్పింది స్నిగ్ధ. అంతా విన్న అభినవ్, చూడు స్నిగ్ధ, నువ్వు నన్ను ఫ్రెండులాగే చూసుండొచ్చు. కానీ నేను నీ పట్ల నాకు తెలియకుండానే అట్రాక్ట్ అయ్యాను. అయినా ఇప్పటి వరకు నువ్వు నన్ను అలా చూడకపోతే ఏమైంది? ఇక నుండి నన్ను ఆ దృష్టితోనే చూడు. ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదని ఎక్కడైనా ఉందా? ఎంతమంది ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా ఉండడం లేదు? నువ్వు నాకు సర్ది చెప్పాలని చూడొద్దు. నేను నీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇది నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. వెనుక నుండి అభి అని స్నిగ్ధ పిలుస్తున్నా అతను వినిపించుకోలేదు. దాంతో అభిని కన్విన్స్ చేయలేకపోయినందుకు బాధపడింది స్నిగ్ధ. ఆ తర్వాత నుండి స్నిగ్ధ అతనితో ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా అభి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. దాంతో ఒకరోజు, ఎందుకు అభి ఇలా చేస్తున్నావు అని మెసేజ్ చేసింది స్నిగ్ధ. నువ్వు ఒప్పుకునే వరకు నేను నీ చుట్టూనే ఉంటా, కానీ నీతో మాట్లాడను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ఇదే నా సమాధానం. నువ్వే మనసు మార్చుకో స్నిగ్ధ అని అతను రిప్లై ఇవ్వడంతో ఇక ఏమీ చేయలేకపోయింది స్నిగ్ధ. ఆ తర్వాత ఆఫీస్ పని మీద 2 రోజులు వైజాగ్ వెళ్ళి వచ్చాడు అభి. రాగానే స్నిగ్ధ కోసం ఆమె అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూసి వాచ్మెన్ బయటే ఆపేసి, ఎక్కడికి సార్ అని అడిగాడు. కొత్తగా అడుగుతున్నావేంటి? నీకు తెలుసు కదా స్నిగ్ధ మేడం ఇంటికి అని అన్నాడు అభినవ్. మేడం లేరు సార్ అని చెప్పాడు వాచ్మెన్. ఎక్కడికి వెళ్ళారు? ఏదైనా ఊరు వెళ్ళారా? ఎప్పుడొస్తానని చెప్పారు అని అడిగాడు అభినవ్. ఊరు కాదు సార్, పూర్తిగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు వాచ్మెన్. ఆ మాట వినగానే అభి అదిరిపడ్డాడు. అయినా వెంటనే తేరుకొని, ఇల్లు ఖాళీ చేసిందా? ఎక్కడికి వెళ్తున్నానని ఏమైనా చెప్పిందా అంటూ అతన్ని కంగారుగా అడిగాడు. లేదు సార్, కానీ మీరు వస్తే ఈ లెటర్ ఇమ్మని చెప్పారు అంటూ అతను ఒక కాగితం తీసుకొచ్చి అభి చేతికి ఇచ్చాడు. లెటర్నా? ఏది అంటూ ఆత్రంగా అతని దగ్గర నుండి లాక్కొని దాన్ని ఓపెన్ చేశాడు అభి. అందులో, అభి, నన్ను క్షమించు. నీకు చెప్పకుండా నీకు కనిపించనంత దూరం వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతికే ప్రయత్నం చేయొద్దు. నీ ప్రేమ నిజం, నాకు తెలుసు. నీ కోపం కూడా నా మీద ఉన్న ప్రేమే, అది కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్ను అంగీకరించలేను అభి. నిజం చెప్పాలంటే నాకు తెలియకుండా నాకు కూడా నీ మీద ఎక్కడో ఇష్టం ఉండే ఉంటుంది. అందుకే నీ స్నేహాన్ని వదులుకోకూడదని శతవిధాలా ప్రయత్నించాను. కానీ నా సిచ్యువేషన్ను నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. చివరిగా నీకు ఒక విషయం చెప్పాలి. నేను నీ దగ్గర ఒక నిజం దాచానపి. దాన్ని ఇప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళిపోతే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు. ఇన్ని రోజులు మన స్నేహం ఒక్క అపార్థంతో ముగిసిపోకూడదు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను. నిజానికి ఆ రోజు వరుణ్ వల్ల నేను నా కడుపులో బిడ్డను మాత్రమే పోగొట్టుకోలేదు, ఈ జన్మలో తల్లయ్యే అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నాను. అందుకే నీ ప్రేమను స్నేహం దగ్గరే ఆపాలని ప్రయత్నించాను. నీకు ఈ విషయం తెలిసినా సరే నన్ను పెళ్లి చేసుకుంటావని నాకు తెలుసు. కానీ చూస్తూ చూస్తూ నేను నీకు అన్యాయం చేయలేను అభి. అందుకే వెళ్ళిపోతున్నాను. జీవితంలో ఏదో ఒకరోజు మళ్ళీ నిన్ను కలుస్తాను. ఆ రోజు నువ్వు నీ భార్యా పిల్లలతో నన్ను పలకరించాలి. మీ అమ్మను, నాన్నను, చెల్లిని అడిగినట్లు చెప్పు. ఇక ఉంటాను, స్నిగ్ధ అని రాసి ఉంది. ఆ ఉత్తరం చదివిన అభి కన్నీళ్లతో ఆ పేపర్ను తడుముకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ పరిణయం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తున్నాము. ఇలాంటి అందమైన కథలు మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా కథలను లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.